మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మొహమ్మద్ ఖాలిద్. నేను మొన్న రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి బోర్డ్ మై ట్రిప్లో అనేది ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్డేట్ వీడియో అనేది అందులో ఉంది క్లియర్గా ఎలా చేయాలనేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ అప్డేట్ చేసిన ఐడిని ఎలా యాక్టివ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనం గూగుల్లో వెళ్ళేసి బోర్డ్ మై ట్రిప్ అని టైప్ చేద్దాం. బోర్డ్ మై ట్రిప్, ఇక్కడ బోర్డ్ మై ట్రిప్ వచ్చింది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మనం బోర్డ్ మై ట్రిప్లో ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎవరి ఐడి అయితే మనం చేయాలో వారి ఐడిలో మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. వారి ఐడి ఏంటంటే సింహ 1M, అతని ఐడి, మన ఫ్రెండ్ ఐడి సింహ 1M అనేది అతని ఐడి. పాస్వర్డ్ మెన్షన్ చేశాను, సైన్ ఇన్ అయ్యాను. ఇప్పుడు ఈ ఐడిని నేను ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేశాను. దీనికి లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసి అప్డేట్ చేశాను, ప్రొఫైల్ అప్డేట్ చేశాను. ఇప్పుడు యాక్టివేషన్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది. చూడండి, ఇక్కడ ఇన్యాక్టివ్. ఓకేనా, ఇది యాక్టివేషన్లో మారిపోతుంది. మనకు ఇన్యాక్టివ్ ఉంది, యాక్టివేషన్లో మారిపోతుంది. ఎలా చేయాలి చూడండి. ఇక్కడ 3 లైన్స్ని ఉంది కదా, ఈ 3 లైన్స్ని టచ్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ని టచ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్లో వెళ్ళండి. డిపాజిట్స్లో టచ్ చేశాను. డిపాజిట్లో వెళ్ళిన తర్వాత యాడ్ ఫండ్ ఆటోమేటిక్లీ, ఇక్కడ యాడ్ ఫండ్ ఆటోమేటిక్ వచ్చింది చూడండి. ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసాము. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. గ్రేట్ న్యూస్, నౌ యూ క్యాన్ యాడ్ ఫండ్ ఆటోమేటికలీ ఇంటూ యువర్ వాలెట్. ఫోన్పే అని ఉంది. ఫోన్పే నుండి మనం చేసుకోవచ్చు. ప్లస్ మనకు ఎలాంటి ఆప్షన్లు అయినా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫోన్పే ఒకటి, ప్లస్ ఇక్కడ మనం అమౌంట్ ఎంత అనేది ఎంటర్ చేయాలండి. నేను ఇక్కడ చేస్తున్నాను 799, 1 PB ప్యాకేజ్ 799 ద్వారా అవుతున్నారు కాబట్టి చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ కింద ప్రొసీడ్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ప్రొసీడ్ చేయాలి. ప్రొసీడ్ అన్నాను. ప్రొసీడ్ అనగా రిక్వెస్ట్ హ్యాస్ బీన్, ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం 3 ఓపెన్ అయ్యాయి చూడండి. ఇక్కడ చక్కగా ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది. ప్లస్ ఇంకా యూపీఐ ఐడితో కూడా చేయొచ్చు, కార్డు ద్వారా కూడా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏది చేసినా మన అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఆఫ్టర్ డిపాజిట్ మనం యాక్టివేషన్ అనేది చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఎలా చేయాలి అనేది చూడండి. ఫోన్పేని టచ్ చేస్తున్నాను. ఇక్కడ పే అని ఉంది కదండి, దీన్ని టచ్ చేయండి. పే అని టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది ఫోన్పే ప్యాటర్న్, స్క్రీన్ ప్యాటర్న్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే అని అన్నాను. పే అన్న తర్వాత ఇక్కడ మన యూపీఐ పిన్ నెంబర్ ఉంది కదా, ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కనెక్టింగ్ సెక్యూర్లీ పేమెంట్ అయిపోయింది. 799 పే సక్సెస్ఫుల్లీ. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ 799 క్రెడిట్ అని వచ్చి క్రెడిట్ 799. ఓకేనా. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ హోమ్ని టచ్ చేయండి. హోమ్ని టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా మళ్ళీ హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకు 799 ఎక్కడ యాడ్ అయిందో కనబడుతుంది. చూడండి, యూటిలిటీ వాలెట్లో 799 అనేది యాడ్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకేనా. ఇది మనం ఇప్పుడు యాక్టివేషన్ చేసిన తర్వాత మనకు బిఎంబైటీ వాలెట్ ఇక్కడ 500 అనేది కంపెనీ మనకు యాడ్ చేస్తుంది. చేసిన సెకండ్లోనే ఇక్కడ అవుతుంది. అయితే మరి ఇప్పుడు మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేసాము మన ఐడిలో. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? మళ్ళీ ఈ 3 లైన్స్ని టచ్ చేయండి. టచ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేషన్ డిపాజిట్ అయిపోయింది ఇంతకుముందు. ఇప్పుడు యాక్టివేషన్ చేయాలి.
యాక్టివేషన్ని టచ్ చేయండి. యాక్టివేషన్ టచ్ చేసిన తర్వాత న్యూ ఐడి యాక్టివేషన్ని టచ్ చేయండి. న్యూ ఐడి యాక్టివేషన్ని టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ప్రాసెస్. ఆల్రెడీ 799 ఇక్కడ మన వ్యాలెట్లో ఉంది. ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్ అనేది టచ్ చేయండి. సెలెక్ట్ ప్యాకేజ్ టచ్ చేశాను. టచ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 799 ప్యాక్ ఉంది, ప్లస్ ఇక్కడ 1499 డొమెస్టిక్ ట్రోన్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకు థాయిలాండ్ టూర్ ఉంది, గోవా టూర్ ఉంది, కాంబో ప్యాక్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు 799 కాబట్టి ఇక్కడ 799 టచ్ చేశాను. ఇక్కడ మెంబర్ యూజర్ నేమ్ అంటుంది. యాక్టివేషన్ ఎవరిదైతే చేస్తున్నామో అక్కడ యూజర్ నేమ్ రాయాలి. అయితే ఇక్కడ యాక్టివేషన్ ఎవరిదైతే చేస్తున్నామో వారి యూజర్ నేమ్ ఏముంది, సింహ1m. సింహ1m. ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. చేశాను. సబ్మిట్. ఓకే, ఇక్కడ సింహ1 అనేది రాయాలి. సింహ1m. ఓకేనా, రైట్. సింహ1m అనేది యూజర్ నేమ్ని మనం యాక్టివేషన్ చేస్తున్నాము. 799 ద్వారా యాక్టివేషన్ చేస్తున్నాము. చూడండి, మెంబర్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ హోమ్లో వెళ్ళాలి. ఈ హోమ్ని టచ్ చేయండి. హోమ్ని టచ్ చేసిన తర్వాత హోమ్లో వచ్చేసాము. హోమ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్పటి నుండి మనకి ఇక్కడ ఇన్యాక్టివ్ అనేది ఉంది. ఇప్పుడు యాక్టివేషన్ 17th డేట్ రోజు యాక్టివేషన్ అయింది అని ఉంది. ఓకేనా, 17th, ఈరోజు 17th. ఓకే, అలా మనకు ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు 500 BMYT వాలెట్లో వస్తుంది అని చెప్పాను కదా, వితిన్ 1 సెకండ్లో వచ్చేసింది. 500 BMYT వాలెట్లో వచ్చేసింది చూడండి. అయితే ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మళ్ళీ ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. మై టీంలో వెళ్ళేసి మైటీని టచ్ చేయండి. ఇక్కడ జీనియాలజీ టచ్ చేయండి. జీనియాలజీ టచ్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ ఇటు జరుపుకొని సింహ1m చూడండి, ఇక్కడ దీని మీద టచ్ చేయండి. సింహ1m టచ్ చేస్తే మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. నరేష్ 1T అనే స్పాన్సర్ ఐడి, యూజర్ నేమ్ వచ్చేసి సింహ1m, పూర్తి పేరు ఎం సింహ కిషోర్, విజిటింగ్ కార్డ్, డిజిటల్ విజిటింగ్ కార్డ్ 799 ప్యాకేజ్లో జాయిన్ అయ్యారు. యాక్టివేషన్ డేట్ వచ్చేసి 17th నైట్ 9:06 PM. ఓకేనా, జాయినింగ్ డేట్ 17th 8:43 PM. ఓకేనా, ఈ విధంగా పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ దాని మీద టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ 3 లైన్స్ని టచ్ చేయండి. టచ్ చేసాము. ఇక్కడ మనకు యాక్టివేషన్లో వెళ్ళండి. యాక్టివేషన్ టచ్ చేశాను. ఇండివిజువల్ యాక్టివేషన్ రిపోర్ట్లో వెళ్ళండి. ఇక్కడ దీన్ని టచ్ చేయండి. టచ్ చేసాము. ఇన్వాయిస్ ఉంది చూడండి. ఇన్వాయిస్ని టచ్ చేయగానే మనకు ఇక్కడ మీకు రిసిప్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడే అయింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది. 799 రిసిప్ట్ కూడా వచ్చేస్తుంది మనకు. ఓకే, ఈ విధంగా సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అనేది అయింది. ఈ విధంగా మనం యాక్టివేషన్ అనేది చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మొహమ్మద్ ఖాలిద్. థ్యాంక్ యూ వెరీ మచ్.